నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటిస్ తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఎటువంటి లాభం లేకుండా పోతుందా? వాడుతున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బంది పడుతున్నారా? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా షుగర్ వ్యాధికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఎక్కువగా డయాబెటిస్ వచ్చేస్తుంది. దానికి రీజన్స్ ఏంటంటారు? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, ఎక్కువగా ఏజ్కి సంబంధం లేకుండా 20+ నుంచి 45, 50, 60 ఇయర్స్ వాళ్ళకు కూడా డయాబెటీస్ అనేది తెలుస్తుంది. కొందరికి సిమ్టమ్స్తో తెలుస్తుంది, కొందరికి ఏసిమ్టమాటిక్గా తెలుస్తుంది. ఇవాళ రేపటి కాలంలో స్ట్రెస్ లైఫ్, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది తెలుస్తుంది. కొందరికి సిమ్టమ్స్తో ఉంటుంది, కొందరికి సిమ్టమ్స్ మనం షుగర్ టెస్ట్ చేయించేదాకా మనకు సిమ్టమ్స్ అనేవి బయటపడవండి. అండ్ జువెనైల్ డయాబెటీస్ అంటారు కదా, అంటే చిన్న ఏజ్లో వచ్చే డయాబెటీస్, మెయిన్గా దానికి రీజన్స్ ఏంటంటారు? సో మెయిన్గా మనకు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని రెండు విభాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చండి. సో జువెనైల్ డయాబెటీస్ ఆర్ టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్న పిల్లల్లో ఏజ్ 0 నుంచి 20 ఇయర్స్ లోపు వస్తుందండి. ఇది మెయిన్గా జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి డయాబెటీస్ ఉండడం వల్ల కావచ్చు, బీపీ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, స్ట్రెస్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల మనకు ఏజ్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కానీ 6 ఇయర్స్ తర్వాత కానీ డయాబెటీస్ అనేది కనిపిస్తుంది. వీళ్ళకు ఎక్కువగా ఆకలి వేయడం, వెయిట్ గ్రోత్ లేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ బట్టి మనం టెస్ట్ చేయించుకున్నట్లయితే డయాబెటీస్ ఉంది అని తెలుస్తుంది. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఇన్సులిన్ అనేది అసలు సెక్రీట్ అవ్వదండి. ఇన్సులిన్ సెక్రీట్ అవ్వకపోవడం వల్ల వీరు లైఫ్ టైం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా అంటే ఇలా చిన్న ఏజ్లో వచ్చే డయాబెటీస్ కానీ లేదా ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ కానీ ఒకసారి వస్తే రివర్స్ బ్యాక్ అవుతుందా లేదా అలాగే ఉండిపోతుందంట? రీజన్స్ ఉంటాయండి. జువెనైల్ డయాబెటీస్ కావచ్చు, జెస్టేషనల్ డయాబెటీస్ కావచ్చు, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ రివర్స్ ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మనం తీసుకునే డైట్, వెయిట్ లాస్, మోడరేట్ ఎక్సర్సైజెస్ తీసుకొని కొంతవరకు స్ట్రెస్ తగ్గించుకున్నట్లయితే వితౌట్ మెడికేషన్ తోటే వాటి డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జువెనైల్ డయాబెటీస్ ఆర్ టైప్ 1 డయాబెటీస్ వీరికి బ్రెయిన్ నుంచి సెక్రీట్ అయ్యే హార్మోన్స్, అంటే ఇన్సులిన్ అనేది సెక్రీట్ అవ్వకపోవడం వల్ల వీరు లైఫ్ టైం ఇన్సులిన్ ఇంజెక్షన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వారు రిగరస్గా ఎక్సర్సైజెస్, వాకింగ్, ఫుడ్లో చాలా మటుకు మెయింటైన్ చేసినట్లయితే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద కాకుండా ప్లెయిన్ ట్యాబ్లెట్స్ మీద మెయింటైన్ చేసుకోవచ్చండి. అంటే చిన్న ఏజ్లో వచ్చిన దానివల్ల కానీ లేదా ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ వల్ల కానీ ఏమైనా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి అంటారు అదర్ దాన్ డయాబెటీస్? ఎస్, మెయిన్గా చూస్తుంటామండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు బీపీ, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కంటి చూపు మందగించడం, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివి కిడ్నీ ఇష్యూస్ రావడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తుంటామండి. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వారికి పెద్దగా కాంప్లికేషన్స్ ఉండకపోవచ్చు. జువెనైల్ డయాబెటీస్ ఆర్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు 40+ వచ్చినప్పటికీ హార్ట్లో ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, అబ్నార్మల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అండ్ చాలా మందికి డయాబెటీస్ ఒక 10-15 ఇయర్స్ నుంచి అలా చాలా లాంగ్ టర్మ్గా డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో అంటే కంప్లీట్గా రివర్స్ బ్యాక్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట? ఉంటుందండి. సో డయాబెటీస్ అనేది కారణాలు ఉంటాయండి. మనం తీసుకునే స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, చాలా మటుకు అవుట్ సైడ్ ఫుడ్, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, ఇలాంటి వారికి 30+లో డయాబెటీస్ వచ్చి ఫ్యూ ఇయర్స్ నుంచి లైక్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి మందులు వాడుతున్నప్పటికి కూడా ప్రాపర్గా వారు డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజెస్, వాకింగ్, ప్రాపర్గా రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకున్నట్లయితే హోమియోపతిలో కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అంటే అన్ని సంవత్సరాల నుంచి అలోపతి మెడిసిన్ మీద ఉన్న వాళ్ళు అంటే ఈ హోమియోకి వచ్చిన తర్వాత ఆ మెడిసిన్ కంటిన్యూ చేస్తూ ఇది తీసుకోవచ్చు అంటారా? అవునండి. లేదా అది కంప్లీట్గా అవాయిడ్ చేసి హోమియోకి రావాలంటే? లేదండి, కొంతకాలం వరకు ఇంగ్లీష్ మందులతో మాటు హోమియోపతి యూస్ చేయాల్సి ఉంటుందండి. సడన్గా మనం ఇంగ్లీష్ మందులు ఆపేసినప్పుడు మన షుగర్ లెవెల్స్ చాలా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. HbA1c పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారు ఇంగ్లీష్ మందులతో పాటు గ్యాప్ ఇచ్చి హోమియోపతి మందులు వేసుకున్నట్లయితే ఈ డోసెస్ పెంచుకుంటూ అలోపతిక్ డోసెస్ రెడ్యూస్ చేసుకున్నట్లు ఫ్యూచర్లో ఇంకా అలోపతి మెడిసిన్స్ అవసరం లేకుండా ప్లెయిన్ హోమియోపతి మెడిసిన్స్ మీద మనం డిపెండ్ అవ్వచ్చు. అండ్ హోమియోపతి ట్రీట్మెంట్కి మెయిన్గా డయాబెటీస్లో
ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఏమేమి కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? ఓకే, బేసిక్గా మనం సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. కొందరికి షుగర్ లెవెల్స్ అనేది సిమ్టమ్స్ లేకుండానే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అంటే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ వాళ్ళ తత్వాన్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వారు మెడిసిన్స్తో పాటు ఆహార పద్ధతుల్లో మార్పులు, ఎక్కువగా షుగర్ లెవెల్స్ తగ్గించి, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించి, కార్బ్స్ అవాయిడ్ చేసి ప్రాపర్గా వాకింగ్, ఎక్సర్సైజ్, స్ట్రెస్, స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే హోమియోపతి మెడిసిన్స్ బెస్ట్గా సూట్ అవుతుందండి. ఎటువంటి ఏజ్ వారైనా హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల షుగర్ వల్ల వచ్చే సిమ్టమ్స్, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ షుగర్ వల్ల కొంతమందికి అంటే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, సో అలాంటి కండిషన్లో కూడా హోమియోపతి వాడొచ్చు అంటారా? వాడొచ్చండి. ప్రజెంట్గా షుగర్ లెవెల్స్ మనకు వచ్చింది అని తెలుసడానికి మెయిన్ సిమ్టమ్స్ ఆకలి ఎక్కువ ఉండడం, చెమటలు ఎక్కువగా పట్టేయడం, దాహం, యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, మోషన్ ఫ్రీగా కాకపోవడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో మొదలవుతుందండి. ఇలాంటి సమస్యలు మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ ఫాస్టింగ్లో అయితే 70 నుంచి 110 వరకు ఉండాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ 120, 130 దాటుతున్నాయి అంటే మనం రెగ్యులర్గా మన డైట్లో మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫాస్టింగ్ నుంచి పోస్ట్ లంచ్ 140 నుంచి 170 వరకు ఉండాల్సి ఉంటుంది. కొంచెం 200 లోపు ఉన్నప్పటికైనా పర్వాలేదు. సో ఇలాంటి వారు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసి కరెక్ట్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే స్టెబిలిటీ వస్తుంది. అండ్ ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు విష్ణు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి విష్ణు గారు. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పండి సార్. ఎందుకండి మాకు ఈ మధ్యనే చెప్పండి, మాట్లాడండి, వినిపిస్తోంది, కొంచెం పెద్దగా మాట్లాడండి. 6 months నుంచి షుగర్ అటాక్ అయిందండి. ఓకే, అది ప్యాంక్రియాస్ సర్జరీ అయింది. అయినప్పటి నుంచి అయింది. ఓకే, ఇన్సులిన్ తీసుకుంటున్నాము. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారండి? అవునండి. ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తున్నారు? మార్నింగ్ 18, ఈవినింగ్ 12. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 40 అండి. 40. ఓకే, సో మీకు సడన్గా షుగర్ అటాక్ అయ్యే వరకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదని ఇంగ్లీష్ టాబ్లెట్స్ బదులుగా మీకు ఇన్సులిన్ సజెస్ట్ చేశానండి. ఇన్సులిన్ డోసెస్ రెడ్యూస్ చేసుకుంటూ మీరు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే ఇన్సులిన్ డోసెస్ అవాయిడ్ చేసి ప్లెయిన్ హోమియోపతి మెడిసిన్స్ మీద మీరు డిపెండ్ అవ్వచ్చు. దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా డయాబెటీస్కి కంప్లీట్ నిర్మూలన హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఓకే మ్యామ్, అంటే షుగర్కి ఖచ్చితంగా ఇంతకాలం ట్రీట్మెంట్ వాడితే ఓకే బ్యాక్ అవుతారు, నార్మల్ అవుతారు, లేదా కంట్రోల్ అవుతుంది అనేది ఏమన్నా ఉంటుందంటారు? షుగర్ అనేది ఒకసారి అటాక్ అవుతే లైఫ్ టైం మందులు వాడాలనేది ఒకటి మిత్ అండి. సో మనం ప్రాపర్గా మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి స్ట్రెస్ అవాయిడ్ చేసినట్లయితే కొంతకాలం 3 years కావచ్చు, 5 years కావచ్చు, వాళ్ళ బాడీలో బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ కంట్రోల్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు డైట్ మెయింటైన్ చేసినట్లయితే కొంతకాలం 3 to 5 years మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే స్టెబిలిటీ అనేది వస్తుందండి. అండ్ మెయిన్గా డైట్ విషయంలో వస్తే హోమియోపతి ట్రీట్మెంట్ వాడేటప్పుడు మెయిన్గా కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటారు. సో ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటారు? ఓకే, హోమియోపతి మెడిసిన్స్ అంటూ ప్రత్యేకంగా డైట్ ఏమి ఉండదండి. బట్ షుగర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసిన సర్టన్ ఫ్రూట్స్, ఎక్కువగా బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్కి సంబంధించిన ఫ్రూట్స్ లైక్ బనానాస్, మ్యాంగోస్, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటూ, ఇలాంటి వారు రైస్ తగ్గించేసి బ్రౌన్ రైస్, నూకలు, ఉప్మా రవ్వ ఇలాంటివి ఎక్కువగా ఎక్స్ట్రా ఫైబర్ డైట్ తీసుకున్నట్లయితే కొంతవరకు బెనిఫిట్ ఉంటుందండి. అండ్ ఆల్కహాల్ హ్యాబిట్ కానీ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి వాడొచ్చు అంటారా? అది వాడే టైంలో అవాయిడ్ చేయాలంటారా ఖచ్చితంగా? షుగర్ లెవెల్స్కి, డయాబెటీస్కి మెయిన్ రీజన్స్ ఎక్కువగా సిగరెట్ స్మోకింగ్ వల్ల వస్తుందండి. ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అంటూ ఉండదు, బట్ ఏదైనా ఎక్స్ట్రాగా తీసుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఆల్కహాల్ తీసుకునే వారికి బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ పెరగడం వల్ల కొలెస్ట్రాల్ డిపాజిషన్, ఫ్యూచర్లో హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కంట్రోల్గా తీసుకున్నట్లయితే హోమియోపతి మెడిసిన్స్ కూడా వర్త్ అవుతుంది. అండ్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అంటారా, లేదా ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అని ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా? ఓకే, సో బేసిక్గా ఏంటంటే హోమియోపతి ఏజ్కి పరంగా ఎవరైనా తీసుకోవచ్చండి. కానీ కాంప్లికేషన్స్ ఎక్కువగా అయిన వాళ్ళు లైక్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ పెరిగి
ఫ్యూచర్లో ఎక్కువగా ఉన్న వారికి హోమియోపతి మెడిసిన్స్తో పాటు డెఫినెట్గా అలోపతి మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుందండి. కొందరికి డయాబెటిక్ రెటినోపతి, సో వాళ్ళకు ఐస్ బ్లర్ కావడం, చూపు మందగించడం ఇలాంటి సమస్యలు చూస్తుంటా. కొందరికి సీరం క్రియాటినిన్ పెరిగి కిడ్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్ అయినప్పుడు ఇంగ్లీష్ మందులు కంపల్సరీ యూజ్ చేస్తూ డెఫినెట్గా హోమియోపతి యూజ్ చేసినట్లయితే వాటి వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, భిక్షం గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నేను 3 months బ్యాక్ HbA1c చెక్ చేయించాను కదన్నా, 7.1 ఉంది మేడం. హలో చెప్పండి. HbA1 3 months బ్యాక్ చేస్తే 7.1 ఉంది. మామూలు పోస్ట్ ఫాస్ట్ చేస్తే 7 ఉంది. ఓకే 140 ఉంది మేడం. ఓకే ఆఫ్టర్ 3 months తర్వాత తెచ్చిస్తే 6.4 వచ్చింది HbA1c. ఓకే ఫాస్టింగ్ 160. ఆఫ్టర్ లంచ్ ఓకే మీరు మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఇప్పటి వరకు వాడట్లేదు టాబ్లెట్స్ ఇట్లా. ఓకే, సో బేసిక్గా ఏంటంటే 3 months యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ 7.1 నుంచి 3 monthsలో మళ్ళీ 6.4కి వచ్చిందండి. అది బెటర్ రిజల్టే. మనం 3 monthsలో తీసుకున్న ఫుడ్ బట్టే మన యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు మెడిసిన్స్ యూజ్ చేయకూడదు అనుకుంటే ప్రాపర్గా డైట్, ప్రాపర్గా ఎక్సర్సైజ్ ఇలాంటివి మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. ఓకే మ్యామ్, అంటే ఎక్కువగా డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు భయపడే విషయం సైడ్ ఎఫెక్ట్స్. సో హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అందుకే హోమియోపతికి రావాలనుకుంటారు. సో అది కరెక్టే అంటారా? ఖచ్చితంగా అండి, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. ప్లెయిన్ మెడిసిన్స్, ఎటువంటి కెమికలైజ్ లేకుండా ప్లెయిన్ ప్లాసిబో నుంచి మెడిసిన్స్ డోసెస్ పెంచుతూ వెళ్తూ ఉంటారు. సో ఇటువంటి మెడిసిన్స్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీ ఇష్యూస్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ ఇలాంటివి ఏవీ లేకుండా మెడిసిన్స్ డయాబెటీస్కే కాకుండా ఇతర వ్యాధులకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్గా జెనెటికల్గా కూడా డయాబెటీస్ అనేది వస్తుంటుంది. జెనెటికల్గా వచ్చిన దాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారా డయాబెటీస్ అనేది? సో ఎస్పెషలీ మనం చూస్తున్నామంటే టైప్ 1 డయాబెటీస్ అనేది జెనెటిక్ మెడిసిన్స్ నుంచి వస్తుంది. ఎస్పెషలీ పేరెంటల్ సైడ్ లైక్ మేనమామలు కానీ, ఫాదర్ కానీ, మదర్ సైడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు టైప్ 1 డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ 30+లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. సో జెనెటిక్కి సంబంధించి కూడా మెడిసిన్స్ యూజ్ అవుతాయి, కానీ ఇలాంటి వారు కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత అయితే మనం కంట్రోల్ చేయలేం, ట్రీట్మెంట్ మీదకి వెళ్ళాలి, కానీ రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? రాకుండా ప్రివెంట్ చేయలేమని చేయొచ్చు అని చెప్పచ్చండి. ఒకవేళ పేరెంటల్ సైడ్ స్ట్రాంగ్గా ఫాదర్ వాళ్ళ ఫాదర్ సైడ్ ఉన్నట్లయితే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు 30+ నుంచి వాళ్ళు తీసుకునే స్ట్రెస్, లైఫ్ స్టైల్ ఎక్కువగా మెయింటైన్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఎర్లీగా రాకుండా 50+లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ డయాబెటీస్ని కనుక ఒకవేళ ట్రీట్ చేయకుండా పట్టించుకోకుండా వదిలేస్తే ఫ్యూచర్లో ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? చాలామంది సిమ్టమ్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా కేర్ అనేది తీసుకోదు. డయాబెటీస్ అనేది చాలా చిన్న ఇష్యూగా పరిగణిస్తారు. సో ఇలాంటి వారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా మెడిసిన్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా మనకు ప్రాపర్గా ఫుడ్ తీసుకొని వాళ్ళు స్ట్రెస్ అలానే మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు సిమ్టమ్స్ అనేవి తొందరగా కనిపించేటప్పటికే ఫర్దర్ కాంప్లికేషన్స్ పెరిగి ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి అండ్ రెటినోపతి ఇలాంటి సిమ్టమ్స్తో పాటు యాంజియోప్లాస్టీ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వడం వల్ల క్యాపిలరీస్ డిస్టర్బ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్, బీపీ ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో 30+లో వచ్చిన డయాబెటీస్ వల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఫామ్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. చూపు మందగించడం, ఐసైట్ పెరగడం, నెఫ్రాన్స్ అంటే కిడ్నీ సమస్యలు ఎక్కువగా రావడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ, సీరం క్రియాటినిన్, ఫ్యూచర్ మనం పట్టించుకోకపోతే డయాలసిస్, కిడ్నీ డిస్టర్బెన్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ మెయిన్గా డయాబెటీస్కి స్ట్రెస్ ఫ్యాక్టర్ అంటున్నారు కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మెయిన్గా ఇప్పుడున్న జనరేషన్ యూత్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్ట్రెస్ మేనేజ్ చేయొచ్చు అండ్ డయాబెటీస్ నుంచి రాకుండా అవాయిడ్ చేయొచ్చు? సో ఈ మధ్య కాలం పిల్లలు చూస్తున్నామండి, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, ఎస్పెషలీ 12 to 14 hours వర్క్ ఉన్న వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతుంది. ఇలాంటి వారు ఎస్పెషలీ అవుట్ సైడ్ వరల్డ్కి అవసరం లేకుండా దే ఆర్ ఇంటూ వర్క్,
అలాంటి వారు ఎక్కువగా మోడరేట్ నుంచి మైల్డ్ ఎక్సర్సైజెస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ వాకింగ్, సన్లైట్ ఎక్స్పోజర్, మల్టీవైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి వారు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసి, స్ట్రెస్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నామండి. స్ట్రెస్ని రెడ్యూస్ చేయలేం, కానీ స్ట్రెస్ నుంచి మనం అవుట్కమ్ చేసుకున్నట్లయితే బెనిఫిట్స్ ఉంటుంది. లైక్ ఎంజాయింగ్, ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడం, ఓన్లీ వర్క్ అనేదే కాకుండా మన లైఫ్ స్టైల్ని కూడా మెయింటైన్ చేసుకున్నట్లే కొంతవరకు స్ట్రెస్ అనేది అవాయిడ్ అవుతుంది. స్ట్రెస్ అవాయిడ్ అయితే ఓన్లీ డయాబెటీసే కాదు, ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ నుంచి కూడా మనం బయటపడతాం. అండ్ యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి, ఓల్డ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయంటారు? ఖచ్చితంగా అండి. యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకు డయాబెటీస్ ఫ్లక్చుయేషన్స్ చాలా సివియర్గా ఉంటుందండి. సో టైప్ 1 వచ్చేసి మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ కంప్లీట్గా ఉండదు. సో ఇలాంటి వారు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీదనే ఉండాల్సి ఉంటుంది. యూనిట్స్ డిపెండ్స్ అపాన్ 8 యూనిట్స్ నుంచి 30-40 వరకు యూనిట్స్ నుంచి డిపెండ్ అవుతుంది. సో ఇలాంటి వారు కొంత జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళ లైఫ్ స్టైల్ మార్పులు ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ 35-40 తర్వాత వచ్చే డయాబెటీస్ వాళ్ళకు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, కానీ అవసరం ఎంత అవసరమో అంత ప్రొడక్షన్ ఉండదు. సో వీళ్ళకి ప్లెయిన్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతుంది. వాళ్ళకు డైజెషన్ ఇష్యూస్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలే ఉంటాయి, కానీ పెద్ద పెద్ద మేజర్ కంప్లైంట్స్ అనేవి ఉండవు. సో వీళ్ళు యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందండి ఓల్డర్ ఏజ్లో వచ్చిన వాళ్ళకంటే. అండ్ టైప్ 1 డయాబెటీస్కి, టైప్ 2 డయాబెటీస్కి సిమ్టమ్స్ విషయంలో ఏంటి డిఫరెన్స్ అంటారు? ఓకే, సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్లో సిమ్టమ్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. కానీ చిన్న వయసులో వచ్చిన వాళ్ళకు, పెద్ద వయసులో వచ్చిన వాళ్ళకు తట్టుకునే శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకు ఆకలి ఎక్కువగా ఉంటుంది, యూరిన్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది, థర్స్ట్ డిపెండ్స్ అవుతుంది, చెమట ఎక్కువ రావడం, షుగర్ లెవెల్స్ సడన్గా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి, లో అయిపోతూ ఉంటాయి, కొందరికి హై అయిపోతూ ఉంటాయి. సో అలా ఏజ్ పరంగా వచ్చిన వాళ్ళకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుందండి. అండ్ జనరల్గా అంటే యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ ఒక్కసారి ఇన్సులిన్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి రివర్స్ బ్యాక్ నార్మల్ అవ్వడం అనేది కష్టం, ఇన్సులిన్ ఆపేయడం కష్టం అంటుంటారు కదా. సో ఇన్సులిన్ మీదకి వెళ్ళిన వాళ్ళకి కూడా కంట్రోల్ చేయగలుగుతుందా హోమియోపతి? ఖచ్చితంగా అండి. యూనిట్స్ అనేవి డిపెండ్ అవుతుందండి. సో ఏజ్, సో 6 ఏజ్లో వచ్చిందా, 20 ఏజ్లో వచ్చిందా, 30 ఏజ్లో వచ్చిందా అనేది చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ అబౌవ్ 7 ఉంటుంది. సో ఇలాంటి వారు డైట్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్, దాంతోపాటు ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేస్తా. హోమియోపతి మెడిసిన్స్ డోసెస్ పెంచుకుంటూ అలోపతికి ఇన్సులిన్ డోసెస్ రెడ్యూస్ చేస్తూ ప్లెయిన్ మెడికేషన్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు, శ్రీరాములు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే. ఓకే, మీ ప్రాబ్లం మేడంతో చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం, నాకు ఒక 12 years నాకు షుగర్ ఉంది మేడం. హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి. నాకు 12 years షుగర్ ఉంది మేడం. ఓకే, నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాను. ఓకే, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం మూలాన ఈసారి మన ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడడం మూలాన మనకు తక్కువ అవుతుంటారా? ఓకే, ఓకే, అది మేడం నా క్వశ్చన్. షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్ అవుతుండండి. ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే లాంగ్ టర్మ్ 12 years నుంచి షుగర్ ఉందంటున్నారు కదా. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినప్పటికి కూడా సమస్యలు అనేది అలానే ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా దాంతోపాటు హోమియో మెడిసిన్ యూజ్ చేసినట్టయితే బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ కంట్రోల్ అవ్వడంతో పాటు మీ అలోపతిక్ మెడిసిన్ డోసెస్ అనేవి తగ్గించవచ్చు. ఓకే మ్యామ్, అంటే కొంతమందికి సడన్గా షుగర్ లెవెల్స్ పడిపోవడం కానీ సడన్గా షుగర్ లెవెల్స్ రైజ్ అవ్వడం, సో అలాంటి కండిషన్లో హోమియోపతి హెల్ప్ అవుతుందంటారా? షుగర్ లెవెల్స్ సడన్గా పడిపోతుంటాయండి కొందరికి. చాలా మటుకు షుగర్ కంట్రోల్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్స్ వాళ్ళు తీసుకునే డైట్, ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళకు షుగర్ కంట్రోల్ అవ్వదు, అయితే హై అవుతుంది లేకపోతే లో అవుతుందండి. ఇలాంటి వారు, లో ఉన్న వారికి సడన్గా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో అలాంటి వారికి షుగర్ సడన్గా డౌన్ అయిన వాళ్ళు ఐదర్ షుగర్స్ లెవెల్స్ ఇన్స్టెంట్గా జ్యూసెస్ కానీ చాక్లెట్స్ కానీ ఏదైనా షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. షుగర్ లెవెల్ హై ఉన్న వారికి మెడిసిన్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్ అవుతుందండి. అండ్ ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కంప్లీట్గా అంటే ఇంకా అంటే లైఫ్లో
షుగర్ రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు? సో ఇవాళ రేపు చూస్తున్నామా, షుగర్ అనేది చాలా మటుకు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లే వస్తుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్కింగ్ మోర్ దాన్ 12 hours 14 hours నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు, సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్, బాడీలో బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ ఎక్కువగా ఉండడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో షుగర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వారు కొంతవరకు వాకింగ్ చేయడం, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం, యోగా, మెడిటేషన్, స్ట్రెస్ రెడ్యూస్ చేసుకుని ప్రాపర్గా ఫైబర్ డైట్, లెస్ షుగర్స్ అండ్ మోర్ ఫ్రూట్స్, ఎనర్జెటిక్ రా వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకుని నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేసి ప్రాపర్గా 6 to 8 hours స్లీప్ ఉన్నట్లయితే షుగర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే కంట్రోల్ ఉంటుంది అండ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందండి. అండ్ అలోపతి మెడిసిన్కి హోమియోపతి మెడిసిన్ ఈ రెండు తీసుకుంటున్నప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలంటారు అండ్ తీసుకునే విధానం ఎలా ఉండాలంటారు? సో బేసిక్గా ఏంటంటే షుగర్ అనేది ఒకసారి వచ్చిందంటే అలోపతిక్ డోసెస్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ హోమియోపతి తీసుకోవచ్చు, కానీ అలోపతి డోసెస్ కంప్లీట్గా స్టాప్ చేయకూడదు. స్టాప్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ సడన్గా హైక్ అయిపోతాయి. సో ఇలాంటి వారు ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకున్నాక ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి అలోపతి మెడిసిన్స్ వేసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ ఫర్దర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. సో ఈ మెడిసిన్స్కి, హోమియోపతి మెడిసిన్స్కి 1/2 hour నుంచి 45 minutes గ్యాప్ ఇచ్చి మెడిసిన్ వేసుకున్నట్లయితే రెండిటి మీద ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ చాలామంది అంటే షుగర్ రాకముందే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే షుగర్ని డయాగ్నోస్ చేసేస్తున్నారు కాబట్టి అలాంటి కండిషన్లో కొంత లాంగ్ టర్మ్ హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే కంప్లీట్గా రూల్ అవుట్ చేయొచ్చు అంటారా డయాబెటీస్? ఖచ్చితంగా అండి. సో ప్రీ డయాబెటిక్ మెయిన్గా షుగర్ లెవెల్స్ వితిన్ 120 ఒక 2 to 3 months చెక్ చేయించిన వారికి షుగర్ లెవెల్స్ అని కొంచెం ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటి వారు సడన్గా మెడిసిన్ యూజ్ చేయకుండా వెదర్ అది హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, సడన్గా మెడిసిన్ యూజ్ చేయకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే షుగర్ అనేది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక 6 to 8 months వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని ప్రాపర్గా మెడిసిన్ తీసుకొని HbA1c మళ్ళీ టెస్ట్ చేయించినట్లయితే నార్మల్ ఉన్నట్లయితే వాళ్ళు మెడిసిన్ ఏది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి. అండ్ అంటే ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటి వర్కౌట్స్ లాంటి ఏమైనా చేయడం వల్ల డయాబెటీస్ని ఎక్కడన్నా కంట్రోల్లో పెట్టడం కానీ, రాకుండా అవాయిడ్ చేయడం కానీ అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయంటారు? ప్లెయిన్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లే బాడీలో బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ పెరుగుతున్నాయి. సో ఇలాంటి వారి వాకింగ్ అట్లీస్ట్ 45 minutes నుంచి 1.5 hour వరకు ఎక్సర్సైజెస్, ఇది ఏదైనా కావచ్చండి ఎక్సర్సైజెస్, బట్ ప్లెయిన్ వాకింగ్తో పాటు యోగా, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో టమ్మీ ఎక్సర్సైజెస్ చేసినప్పటికైతే వెయిట్ లాస్ ఆర్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడున్న మరో స్ట్రెస్తో పాటు మరో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒబేసిటీ. సో ఒబేసిటీ డయాబెటీస్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు అండ్ ఒబేసిటీ వల్ల వచ్చే ఇంకా కాంప్లికేషన్స్ ఏంటంటారు? సో ఒబేసిటీ అనేది చాలా మటుకు చూస్తున్నామండి, ఎస్పెషలీ ఫీమేల్ ఒబేసిటీ. సో 30+ వారికి ప్రెగ్నెన్సీ, డెలివరీ, C-section అయిపోయిన వాళ్ళకు సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. సో ఒబేసిటీ వల్ల షుగర్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రాబ్లమ్స్ లైక్ PCOD కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. సో ఒబేసిటీని రెడ్యూస్ చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా వాళ్ళ డైట్, స్లీపింగ్ అవర్స్, ఎక్కువగా వర్క్, ఎక్సర్షన్తో పాటు డెఫినెట్గా హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తే వెయిట్ లాస్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జెస్టేషనల్ డయాబెటీస్. సో అందులో అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అన్నీ వాడకూడదు అనేది ఒకటి ఉంటుంది కదా. సో అలాంటి కండిషన్లో హోమియోపతి ట్రీట్మెంట్ని మీరు ఏ బేసిస్లో కన్సిడర్ చేసి ఇస్తారు? సో చాలా మటుకు చూస్తున్నామండి, ఇవాళ రేపు ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ తీసుకోవడం వల్ల జెస్టేషనల్ డయాబెటీస్, సో వాళ్ళకు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్లో షుగర్ లెవెల్స్ కాస్త ఎక్కువగా చూస్తుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనం చూస్తుంటామండి, వాళ్ళకి టెన్షన్ కావచ్చు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనే టెన్షన్ తీసుకోవడం స్ట్రెస్ వల్ల కావచ్చు, బ్యాక్ ఏక్, ఎక్కువగా మెడిసిన్స్కి అలవాటు లేని వాళ్ళు మెడిసిన్ సడన్గా తీసుకోవడం వల్ల కొంతవరకు షుగర్ లెవెల్స్, సో షుగర్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండి షుగర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు జెస్టేషనల్ డయాబెటీస్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, సో ఫస్ట్ 9 months వరకు వాళ్ళకి షుగర్ మెడిసిన్స్తో పాటు అంటే అలోపతి మెడిసిన్స్ స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి వారికి ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిపోయాక షుగర్ లెవెల్స్ మళ్ళీ టెస్ట్ చేసుకొని ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇస్తారు. బట్ బేసిక్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వగానే చాలా మటుకు 80% నుండి 90% తగ్గిపోతుంది. కానీ కొందరికి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఫీడింగ్ టైంలో బేబీస్కి రాకూడదని వాళ్ళు ఇంకొక 1 year వరకు ఇంగ్లీష్ మెడిసిన్ సజెస్ట్ చేస్తారండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.